పెళ్లి కోసం తొందరపడుతున్నారా? పెళ్ళికొడుకులు జాగ్రత్త, ఒక భయంకరమైన నిజాన్ని మీ ముందు తీసుకొస్తున్నా. మరి ఇంతకీ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారా? ఫ్రీ అండి, దీనికేం ఛార్జ్ చెయ్యం. మరి నచ్చితే లైక్ చేయండి, లేకుంటే లేదు. సరే, కథలోకి వద్దాం. గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పోలీస్ రికార్డులో పరిశీలిస్తూ ఉండగా ఈ పెళ్లి చేసుకున్న అమ్మాయిలు భర్తల్ని బయటికి తీసుకెళ్ళి హనీమూన్ అని ఇది అదని ఏదో రకంగా మిష పెట్టి ఆ మిషలో వాళ్ళని చంపేస్తున్నారు. ఈ మధ్య కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే, షిల్లాంగ్లోకి ఒక జంట వచ్చారు. ఆ జంట 11 రోజులు ఇంది పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. పెళ్ళైన తర్వాత వాళ్ళు చూస్తే చాలా అన్యోన్యంగా ఉన్నారు. వెళ్ళే ముందు పెళ్లి కూతురు అంది కదా, నేను నగలన్నీ ధరించుకు వెళ్తాను, మీ భర్తను కూడా మీరు కూడా మీకున్న నగలన్నీ వేసుకోండి అని చెప్పి అతని చేత వేయించుకుంది. సుమారు 10 లక్షల పైనే బంగారం ఖరీదు అనమాట. ఇది చక్కగా ఒక 3-4 రోజులు చక్కగా ఎంజాయ్ చేశారు. 4వ రోజున మనం ఇంకో చోటుకి వెళ్దామని చెప్పి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళకి సమాచారం ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్త పడింది. ఈ లోపలే తన పాత ప్రియుడితో స్కెచ్ వేసింది. 20 లక్షల రూపాయలు ఇచ్చి ఇతని హతం చేయడానికి. సరే, ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు వచ్చి అతన్ని పాపం చంపివేశారు దారుణంగా. మరి ఈ అమ్మాయి గురించి 3 రోజు 4 రోజు ఈ విషయాలు తెలియపోయేటప్పటికీ పోలీసులు రంగంలోకి దిగినప్పుడు శవం దొరికింది. మరి అక్కడి నుంచి ఈవిడ మళ్ళీ యూపీలోకి వచ్చేసింది. ఎలాగొచ్చిందో తెలియదు, నాకేమి తెలియదు అంటున్నది. సో పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అప్పుడు వాస్తవాలు బయటకు వచ్చాయి. ఈ అమ్మాయి ఈమెతో పాటు పనిచేసే ఒక అబ్బాయి, ఇద్దరు అంతకుముందే వాళ్ళకి లవ్ అఫేర్ ఉండి అన్ని సంబంధాలు ఉన్నాయి. అన్ని సంబంధాలు ఉండగా కూడా మరి పెళ్ళి ఎందుకు పాపం చేసుకుని చంపింది? పేరెంట్స్ చెప్పచ్చు కదా. ఇంత దారుణమా? ఇదివరకు ఇలాంటి కథలు మనం ఆడవాళ్ళు చేసేవాళ్ళు కాదు, మగవాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు నిద్ర లేచింది మహిళా లోకం అని దారుణంగా ఇలా మగపిల్లలను చంపేస్తున్నారండి. ఎంత దారుణంగా ఉంది. ఈ ఒక్క కేసే కాదు, అంత ముందు కూడా వరుసగా పోలీస్ రికార్డులో చూసుకుంటే చాలా కేసులు ఇలా వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా కొన్ని వెలుగులో రానివి కూడా ఉన్నాయి. ఇది ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదండి, పెద్దలు ఏర్పాటు చేసింది. అంతకుముందు కేసులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరి ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా చంపేయటం ఎంత దారుణం. ఇలాంటి భయంకరమైన వాస్తవాలు